పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి శుభావందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకి తోడై ఉంటే మన జీవితంలో జరిగే ఆయన గొప్ప మేలును ఏమిటో, మన జీవితంలో దేవుడు తోడుగా ఉండకపోతే ఈ లోకంలో జరిగే సంభవాలు ఏమిటో మీకు వివరించాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు ఒక తల్లి తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ తల్లి చాలా భక్తిపరురాలు, ప్రార్థనాపరురాలు. తన కుమార్తెగా ఉన్నతంగా చదువుకుంది. తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక ప్రదేశానికి వెళ్తున్నారు. తన తల్లి తన బిడ్డని కారు దగ్గర తీసుకుని వచ్చింది సాగనంపటానికి. ఆ కారు దగ్గరకు చూసేవారికి ఆ కారులో అందరూ కూడా భయంకరంగా తాగి ఉన్నారు. దాంట్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్నేహితులు తాగి ఉన్నారు. అమ్మా, ఏంటి ఎలా ఉన్నారు? నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉండాలమ్మా. ఆ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆ కారులో ఎక్కమ్మా, దేవుడు నీకు తోడుగా ఉంటాడంటే ఆ కూతురు ఏముందో తెలుసా? నీ దేవుడికి కారులో స్థలం లేదు, కానీ వెనకాల డిక్కులో కూర్చోమని ఆయనకి, మేము వెళ్ళొస్తాం అందండి. ఏమందండి? నీ దేవుడికి ఈ కారులో మీకు స్థలం లేదు, నీ దేవుడు ఆ వెనకాల డిక్కులో కూర్చోమను అని కారు ఎక్కేసి ఆమె బయలుదేరి వెళ్ళిపోయారు స్నేహితులతో కలిసి. వెళ్ళిన 8 నిమిషాల్లో ఆ కారు భయంకరమైనటువంటి యాక్సిడెంట్కి, ప్రమాదానికి గురైపోయి ఆ కారులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఆ కారు నుజ్జు అయిపోయింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో జరిగిన అద్భుతమైన సంఘటన ఏంటంటే, కారు వెనక డిక్కీ ఉందో చూసారా? కారు వెనక డిక్కీ మాత్రం చెక్కు చెదరకుండా భద్రంగా ఉంది. రెండోది, ఆ కారులో ఉన్నటువంటి బ్రెడ్, తర్వాత ఎగ్స్ ఒక్కటి కూడా చితకకుండా అవన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. అప్పుడు తన తల్లి చెప్పి ఏడుస్తుంది, నా బిడ్డని ప్రభు నీతో ఉండాలమ్మా, ప్రభు సన్నిధికి తోడుగా రావాలి, నువ్వు ప్రార్థన చేసుకు వెళ్ళంటే నీ దేవుని డిక్కులో ఎక్కమని, వెనకెక్కమను అని అంది. తన తల్లి ప్రార్థన బట్టి ఆ కుమార్తె తన దేవుని నిర్లక్ష్యం చేసింది. ఆ కారులో ఉన్న అందరూ చనిపోయే పిల్లలు. ఆ డిక్కీ మాత్రం షేపుగా ఉంది. పోలీసులు ఆశ్చర్యపోయారు, ఈ డిక్కీ షేపుగా ఉంది అంటే. అదే ఆ దేవుడు ఆ బిడ్డ తోడుగా ఉంటే వాళ్ళందరూ ప్రమాదానికి గురైన ఆ బిడ్డకి దేవుడు తోడుగా ఉంటే దేవుడు కాపాడేవాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నీ బిడ్డలకు కూడా, నీ ఇంటికి కూడా ఆ దేవుడు తోడుగా ఉండాలి. ఆ దేవుడు సన్నిధి నీ బిడ్డకు తోడుగా ఉంటే ఎంత క్షేమమో తెలుసండి. ఆ దేవుడు మనకి ఎప్పటికీ తోడై ఉండాలి. దేవుని స్తోత్రం కలిగేది కాక. బైబిల్ గ్రంథంలో 121వ కీర్తనలో రాయబడింది. ఆయన అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నీకు ఏ అపాయమును రాదు. నీకు ఏ అపాయము రాకుండా నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు మనకు తోడుగా ఉంటే కలిగే మేలులు నేను చెప్తాను. దేవుడు మనకు తోడుగా ఉంటే నీకు ఏ అపాయము రానివ్వడు. నీకు ఏ అపాయము కూడా నేను దేవుడు ఏం చేస్తాను చెప్పండి? రానివ్వడు.
అపాయం రానివ్వకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆనాడు శిష్యులు సముద్రంలో వెళ్తూ ఉన్నారు. భయంకరమైన పెను తుఫాను వచ్చింది. ఆ దేవుడి సన్నిధిలో ఆ దేవుడు వారితోనే ఉన్నాడు. ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు. భయంకర తుఫాను వస్తుంది. ఆ దోణి మీద నీళ్లు అలలు కొడుతున్నాయి, కానీ దోణి మునిగిపోలేదు. ఆ శిష్యులందరూ కూడా, ప్రభువా నువ్వు నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని అంటే, అంటే నా దోణిలో ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసాలారా మీరు ఇంకా నమ్మకున్నారని చెప్పి ఆ దేవుడు సముద్రాన్ని తుఫాన్ని గద్దించాడు. ఆ దోణి అద్దరికి చేరాడు. దోణి మునిగిపోలేదు. కారణం ఏంటి తెలుసా? ఆ శిష్యులు ఉన్న దోణిలో యేసు ప్రభు ఉన్నారు. దోణి చిన్నదే, అలలు దోణి మీద కొట్టిని, భయంకరమైన తుఫాను వచ్చింది. కానీ దోణిలో దేవుడు ఉండటం వల్ల ఆ దోణి సముద్రంలో మునిగిపోలేదు. దేవుడు కాపాడాడు. వారు చేరవలసిన గమ్యానికి దేవుడు చేర్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందండి? దేవుడు మనకు తోడుగా ఉంటే నీకు ఏ అపాయము రానివ్వడు. దేవుడు నీకు, ఆయన అన్నాడు, ఆయన నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం రాయబడింది. దేవుని స్తోత్రం కలిగిందా. రెండవది, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన తెస్సలోనికి రాసిన పత్రిక 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3:3 చెప్తాడు, దుష్టత్వం నుండి నిన్ను కాపాడను. దుష్టత్వం నుండి, దుష్టుల చేతుల నుండి, ఆయన దుష్టత్వం నుండి ఆ దేవుడు నిన్ను, నీ బిడ్డలను కాపాడును. దేవుని స్తోత్రం కలిగింది. దుష్టత్వం నుండి నిన్ను కాపాడుతాడు. దుష్టుల చేతుల నుండి నిన్ను కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా కాపాడుతాడు. అర్థమైందండి? లోతు ఇంటి మీదకి, ఆ లోతు ఇంట్లో దేవుడు ఉన్నాడు. ఆ లోతు ఇంట్లో దేవుడు ఉంటే ఆ ఇల్లంతటిని కూడా దుష్టులు చుట్టుముట్టారు. ఆ చుట్టుముట్టి ఆ లోతు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి పంపించు, మేము వాళ్ళతో పాపం చేస్తామన్నారు. చెప్పంటారండి? ఆ లోతు ఇంట్లో దేవుడు ఉన్నాడు. ఆ దుష్టుల చేతుల నుంచి, ఆ భయంకర ఉగ్రత నుండి దేవుడు లోతు కుటుంబాన్ని ఆయన బయటికి తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. దుష్టత్వం నుండి దేవుడు కాపాడుతాడు. దుష్టుల చేతుల నుంచి దేవుడు కాపాడుతాడు. ఈ రోజున నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. ఏ దుష్టత్వంలో నీ బిడ్డలు నశించిపోతున్నారు. దుష్టత్వము అంటే త్రాగుడు, పాపము. ఆ పాప యవనస్తులు కదా, దుష్టులతో స్నేహం చేసింది, దుష్టులతో కలిసిపోయింది. ఈరోజు ఆ దుష్టులతో నశించిపోయింది. నీతిమంతులను దుష్టులతో కూడా నశింపు చేస్తావా అని అబ్రహాం ప్రార్థన చేశాడు. ప్రియమైన తల్లి, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించి, నీ కుమార్తె కోసం ప్రార్థించి, నీ కుమారుడి కోసం ప్రార్థించి, దుష్టులతో సాంగత్యము, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. లోతు దుష్టులతో సహవాసం చేసి, లోతు పిల్లలు దుష్టులతో సహవాసం చేసి ఆ దుష్టత్వం అనే ఉగ్రతను నశించిపోతున్నప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తే ఆ దుష్టుల చేతుల నుంచి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని విడిపించినట్లుగా నీ బిడ్డలు ఏ దుష్టులతో సహవాసం చేసి నశించిపోతున్నారు, నీ కుమార్తె ఏ దుష్టులతో సహవాసం చేసి నశించిపోతుందో ఆ దుష్టుల చేతుల నుంచి నీ బిడ్డల్ని విడిపిస్తాడు. అబ్రహాము చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని స్తోత్ర, దాన్ని విడిపిస్తాడు. ఆయన నీ బిడ్డల్ని ఆయన ఉన్నత స్థానం నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒకటి, ఏ అపాయం రాకుండా ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. 2, దుష్టత్వం నుండి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన దేవుడు అన్నాడు, 3, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను
కాపాడుతావు. భయంకరమైన పరిస్థితులు కదా, బయటికి వెళ్తున్నామంటే, బయటకు వస్తున్నామంటే ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి ప్రయాణాలు, ఎలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నాయో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తున్న గ్యారెంటీ లేని పరిస్థితుల్లో అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రజల నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడై ఉండును అంటున్నాడు. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించినప్పుడు వాళ్ళ ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. ఆ తోడుగా ఉండి ఆ దేవుడు ఆ దుష్టుల చేతిలో పడకుండా, ఎర్ర సముద్రంలో మునిగిపోకుండా దేవాది దేవుడు వాళ్ళని సురక్షితంగా ఆ ప్రయాణంలో తీసుకుని వెళ్ళి చేరవలసిన కానాను అనే గమ్యానికి ప్రభు చేర్చాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నీ రాకపోకలు ఎందు యెహోవా నీకు తోడయండి, ఆయనను కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనందరం కూడా దేవుడి సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలి. ఆ దేవుడు మనకు తోడై ఉంటే నీకు ఏ అపాయము రానివ్వడు. నీకు కానీ నీ కుటుంబాన్ని కానీ ఏ అపాయము రానివ్వడు. దేవుడు మనకు తోడై ఉంటే ఆయన దుష్టత్వం నుండి నిన్ను నీ పిల్లల్ని కాపాడుతాడు. దుష్టుల చేతుల్లో పడకుండా, సాతాను చెరలో చెక్కకుండా ఆ దుష్టత్వం నుంచి నిన్ను కాపాడి దేవుడు నిన్ను, ఈ బిడ్డలను ఆయన దయగలిగినటువంటి చేతులతో ఆయన కాపాడుతూ ఉంటాడు. 3 రాకపోకలు యందు యెహోవా మిమ్మల్ని కాపాడుతాడు. ప్రజలా ఈ బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు తోడుగా ఉంటాడు. లోపలికి వచ్చినప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నువ్వు పొలంలో దీవించబడతావు, నువ్వు ఇంట్లో దీవించబడతావు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ రోజున ఆ దేవుడు మనకు తోడై ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మోషే అంటాడు, నిర్గమకాండం 33వ అధ్యాయం ఆయన 15వ వచనం అంటాడు, ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా రావాలి, నువ్వు రాకపోతే ఒక్క అడుగు కూడా మేము బయటికి వెళ్ళలేమయ్యా అంటాడు. దేవుడు మనకు వీళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించాలి. ప్రార్థనతో నీ దినచర్య ముగించాలి. నీకు అనుదినము నీకు దేవుడు తోడుగా ఉంటే దేవుడు ఈ ఆశీర్వాద ఈ మేలులన్నీ కూడా నీ జీవితంలో తోడుగా ఉండి ఈ మేలులు నీ కుటుంబానికి, నీ బిడ్డలకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ భయంకరమైన దినాల్లో ఆ దేవుడు తోడు కోసం నీవు నీ కుటుంబం ప్రార్థన చేయండి. ఆ ప్రభువు మిమ్మలను ఎల్లప్పుడూ మీకు తోడైంది కాపాడునుగాక. ఆమె ప్రార్థించాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన మీరు మాకు తోడుగా లేకపోతే ఒక్క క్షణం కూడా మేము బ్రతకలేమయ్యా. ఇదిగో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో మీరు తోడుగా ఉండి మీరు ఆయన ఏ అపాయం రాకుండా మీరు కాపాడండి. దుష్టత్వం నుండి మీరు కాపాడండి. రాకపోకలు యందు మీరు తోడుగా ఉండి నీ బిడ్డలను ప్రభా మీరు సురక్షితంగా కాపాడి వారి అవసరతలు తీర్చండి. స్వస్థపరచిన అనారోగ్యంగా ఉన్న వారిని, వారి వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు తోడుకున్న గర్భఫలాన్ని, బిడ్డల చదువులు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయగల దేవుడు మీకు తోడైంది కాపాడునుగాక. హల్లెలూయా.